కార్డు ఎవరికి వస్తుంది? ఒక ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంటే మిగతా వాళ్లకు కూడా రేషన్ కార్డు రాదా? 4 వీలర్ ఉన్నవారికి రేషన్ కార్డు రాదా? ఎల్లో ప్లేట్ ఉన్నవారికి మినహాయింపు ఉందా? ఈ రోజు మనం చాలా మందికి పనికొచ్చే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల గురించి చెప్పుకోబోతున్నాం. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. కానీ కేవలం అందరికీ కాదు, కేవలం అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఏ డాక్యుమెంట్ అవసరం, ఎక్కడ ఎలా అప్లై చేయాలి, ఈకేవైసీ తప్పనిసరినా, అన్ని క్లియర్ గా చెప్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీ లైక్ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అర్హతలు: గ్రామీణ ప్రాంతాల్లో నెలకి ఆదాయం 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు ఆదాయం 12,000 లోపు, ఇంట్లో ఎంత మంది ఉన్నా కలిపి ఈ మొత్తానికి మించకూడదు. 12 నెలల యావరేజ్ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండాలి. ఒక నెల ఎక్కువగా వచ్చినా పర్వాలేదు, మొత్తం యావరేజ్ ను చూస్తారు. మాగాని తడి నేల 3 ఎకరాల లోపు, మెట్ట పొడి నేల 10 ఎకరాల లోపు, కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే అర్హత. ప్రస్తుత ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లకు అర్హత లేదు. ఎల్లో ప్లేట్ అయితే ఓకే, వైట్ ప్లేట్ ఉంటే అర్హత లేదు. టాక్సీ, ఆటో, అంబులెన్స్ మినహాయింపు. ఒకసారి అయినా ఫైల్ చేసినా అర్హత ఉండదు. 0 రిటర్న్ ఫైల్ చేసినా కూడా సరిపోదు. అవసరమైన డాక్యుమెంట్స్: కొత్త రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఇంటి సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్, అవసరమైతే కరెంట్ బిల్, భూమి పాస్బుక్, ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రత్యక్షంగా అడిగినట్లయితే ఈకేవైసీ తప్పనిసరి. ఆధార్ లో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఓటీపీ కోసం. కొత్త రేషన్ కార్డు అప్లై చేసే విధానం: ఎక్కడ అప్లై చేయాలి? గ్రామాల్లో డిజిటల్ అసిస్టెంట్ సచివాలయం, పట్టణాల్లో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా ఇంటి నుండే అప్లై చేయవచ్చు. రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్: హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ లేదు, కానీ కుటుంబంలో కొడుకు పెళ్లై వేరుగా ఉంటే ఆయనకు స్ప్లిట్టింగ్ ద్వారా కొత్త రేషన్ కార్డు వస్తుంది. స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలు: కేటాయించిన షెడ్యూల్ ప్రకారం పంపిణీ జరుగుతుంది. ఆగస్టు 25, ఆగస్టు 31 లోపు మండల, జిల్లా లెవెల్లో పంపిణీ. ఓటీపీ ప్లస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఇస్తారు. వృద్ధులు, వికలాంగులకు ఆగస్టు 26, ఆగస్టు 30 మధ్య డోర్ డెలివరీ. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ప్రింటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ప్రింట్ పూర్తయింది. ఇప్పటికీ మీ ఇంట్లో ఎవరైనా ఈకేవైసీ చేయకపోతే వెంటనే సచివాలయానికి వెళ్లి చేయించుకోండి. ఆధార్ లో ఓటీపీ వస్తేనే ఆధారంగా స్కీమ్స్ వస్తాయి. ఇది రేషన్ కార్డుకే కాదు, అన్ని సంక్షేమ పథకాలకు కూడా అవసరం అవుతుంది. అన్ని పాయింట్లు క్లియర్ గా అర్థమయ్యాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.